ఇప్పుడు మనం వాక్యం ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నా, 2 వచనాలు చదువుతాను. కాబట్టి మీరు సమాధానము బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుతూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనే నేను మిమ్మల్ని ప్రతిపాదుకుంటున్నాను. శరీరం ఒకటే, ఆత్మయే ఒకటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉంటకు పిలువబడితిరి. ప్రార్థించుకుందాం. తండ్రి స్తోత్రంలో వందనం ప్రభువా, నీ వాక్యములో ఉన్న లోతుల్లో నీకు నడిపించు. నీ ప్రేమలో ఉన్న లోతులు పొడుగు వెడల్పు ఎత్తు ఎంతో గ్రహించుకోమన్నావు తండ్రి. నువ్వు జ్ఞానం మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోమన్నావు తండ్రి. తండ్రి జ్ఞానం మించిన సమాధానాన్ని ప్రభువా తెలియపరచుతండ్రి. నాయన సాత్వికంతో నడుచుకోవటానికి, దీర్ఘశాంతంతో నడుచుకోవటానికి ప్రభా మా వల్ల సాధ్యం కాని విషయాలు ఇవి కానీ ఆత్మ తండ్రి దాన్ని ఆ స్థానాల్లో ప్రాక్టీస్ చేయగలగడానికి ప్రభు అనుసరించి అనుకరించి నడవడానికి కృపనివ్వండి తండ్రి. తండ్రి నీ బిడ్డలను తోడుకుంటండి. నీ జీవవాక్యం అది ప్రభు మట్టిలో పడిన వలుస్తుంది ప్రభా. జీవమే, మహిమ మహిమయే, ప్రేమ ప్రేమయే ప్రభా. అవి నీ కణాలు కొనజాలు రాతి మీద పడినా సరే రాయి పెళ్ళిపోతుంది తండ్రి. బండ మీద పడినా పిచ్చుకుపోతుంది ప్రభా. కడిగిన నేల వంటి స్థాయిలో పడినా సరే ఆ జీవకణాలు తుడుచుకుంటే వెళితే ప్రభా. అటువంటిది నీ జీవం లేని వాక్యం తండ్రి. నేను ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగే శక్తివంతుడైన దేవుడు కనుక మీరు కనపరచబడమని నాతో మీ సంగతించమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. వాక్య భాగాల్లో మన వాట్సాప్ మీటింగ్స్ లో 1-2 అధ్యాయాలు మాట్లాడాను, 4 మెసేజెస్. ఇప్పుడు దాని కంటిన్యూషన్ ఏంటంటే 3వ అధ్యాయం 4వ అధ్యాయం మాట్లాడాలని తెలుస్తున్నాను. 3వ అధ్యాయంలో కూడా ఆఖరి వరకు కూడా ఆ విషయాలు మాట్లాడాను. మీరు వాట్సాప్ మెసేజ్ చూసుకోండి. దానికి కంటిన్యూషన్ ఏంటంటే దాని తర్వాత ఈ 4వ అధ్యాయాన్ని మీ మధ్యలో పెట్టాలని నేను ఆశపడుతున్నాను. వాక్య భాగంలో మీరు సమాధానం అన్న బంధం చేత దేవుడు కొత్త విషయాల్ని, కొత్త సత్యాన్ని, కొత్త మార్గాన్ని, నూతనమైన మార్గాన్ని, తలంపులను ఆత్మకను గ్రహించగలరు. ఎందుకంటే సమాధానం అనుబంధం అనేది క్రీస్తు యేసుతో సిలువలో ప్రభు సమాధానాన్ని మనకు అనుగ్రహించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 2 చోట్ల 3 చోట్ల రాయబడి ఉంది. సమాధానం అనుబంధం చేత బంధం లేక ఆ సమాధానాన్ని మధ్యకు కొడడం పడుగుట్టి మనల్ని ఏకం చేస్తున్నామని రాయబడి ఉంది. ఒకప్పుడైతే ఈ విషయాలు తెలిసేవి కాదు. ఇప్పుడు ఆత్మలో ముందుకెళ్ళే కొద్ది ఈ విషయాలు అర్థమవుతున్నాయి. నేను స్పీడ్గా చెప్పిన ఒక్కొక్కటి కూడా క్లియర్గా మీతో మాట్లాడతాను కనుక ఈ సబ్జెక్ట్ ని ఈ రోజుతో కొత్త సబ్జెక్టు కానీ నాకు ఇది ఐదో మెసేజ్. ఇది దీంతో పూర్తి చేస్తాను. ఈ సమాధానం అనేది ఆత్మలో భద్రం చేయబడింది. ఎలా భద్రం చేయబడిందంటే క్రీస్తు నందలి రక్తం నందలి విశ్వాసం ద్వారా ఈ సమాధానము ఆత్మలో భద్రం చేయబడింది. అది కనుక ఒక వ్యక్తులు లేకపోతే కనుక ఈ లోక జీవితంలో వారికి వచ్చే ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, కష్ట పరిస్థితులు కానీ తట్టుకోలేము. చాలా వస్తాయి. గడిచిన జీవితంలో, ఇప్పుడు జీవితంలో ఆలోచిస్తే ఎన్ని వస్తాయో చెప్పలేనటువంటివి. వాటన్నిటి నుంచి కూడా ప్రభు తప్పించాడు, ఇక ముందు కూడా మనం తప్పిస్తాడు అని మాట్లాడుతున్నాం. తర్వాత సమాధానం అనే బంధం అనేది ఐక్యతను చూపిస్తుంది. ఐక్యత అనేది ఏకత్వాన్ని చూపిస్తుంది. పరిశుద్ధులలో ఏకత్వాన్ని సమాధానం చూపిస్తుంది. పరలోకంలో ఆ సమాధానాన్ని దేవుడు భూమి మీద తీసుకొచ్చాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఆయన సమాధానకరమైన నిబంధనని కలవరిశిలువలో చేశాడు. ఒక్కొక్క పాయింట్ మీకు చెప్పినా సరే మీరు లాక్కోగలగాలి. ఆయన పరలోకం వంటి భూమి మీదకి సమాధానాన్ని తీసుకొచ్చాడు. ఆయన యేసు ప్రభు పుట్టుక ద్వారా, యేసు ప్రభు మరణం ద్వారా ఆ శిలువలో ఆ సమాధానకరమైన నిబంధన మానవ జీవితానికి అది స్థిరపరచబడింది. అది ప్రేమకి అంటుకట్టబడింది, అటు కృపకి అంటుకట్టబడింది. ఆ నిబంధన రక్తంలో కృప దాచిపెట్టబడి ఉంటే ప్రేమ దాచిపెట్టబడి ఉంది. ఈ విషయాలు ఎన్నోసార్లు చెప్పాను కదా. అప్పుడు నేను వివరించే సత్యం కాదంటే కొత్త సబ్జెక్టులో నేను వెళ్ళాలి. ప్రేమల గురించి లెక్కలేని చెప్పాను. జీవితకాలం అంతా కూడా ఈ ప్రేమను వివరిస్తూ వచ్చాను. ఆ కలవరి ప్రేమ, నా హృదయాన్ని తాకినటువంటి ప్రేమ, నా జీవితాన్ని మార్చినటువంటి కలవరి ప్రేమ గురించి ఏదో ఎక్కడో చదివిన విషయాలు కాకుండా నా హృదయానికి బైబిల్కి లింక్ చేయబడినటువంటివి
నా హృదయానికి బైబిల్కి అట్రాక్ట్ చేయబడినటువంటి ఆ సంపదను మీ మధ్యలో పెట్టాను తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు నేను సమాధానకరమైన నిబంధనలో దాచిపెట్టబడి సత్యాలు ప్రేమ దాచిపెట్టబడింది, నిబంధన చేయబడింది ప్రేమ కల్వరిలో. అలాగే కృప కూడా నిబంధన చేయబడింది కల్వరిలో. ఇంకా చెప్పాలంటే ఆయన గుణగణాలన్నీ కూడా అన్ని కల్వరి రక్తంలో నిబంధన చేయబడ్డాయి. ఆ నిబంధన చేయబడినటువంటి గుణగణాలు హృదయంలో ఉంటే కనుక దీన్ని మనం సాధకం చేసి దీన్ని పొందుకోగలము, లేకపోతే పొందుకోలేము. చెప్తున్నాను విషయాన్ని, ఆలోచించి చెప్తున్నాను విషయాన్ని. చిన్నది వచ్చిందంటే తొట్టడిల్లిపోయే మనుషులను చూశాను. సంఘ జీవితంలో చిన్నది వస్తే తొట్టడిల్లిపోయే వారిని చూశాను. సంఘ జీవితంలో ఒక చిన్న మాట ఎవరైనా అంటే సంఘాన్ని విడిచిపెట్టిపోయే వాడిని చూశాను ఎంతోమందిని. అంతకుముందు వాక్యం చెప్పేవాళ్ళు ఎంతో ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు చిన్న దాంట్లో అలిగి ఇంట్లో కూర్చొని తిరిగి వచ్చేవాడిని చూశాను. కారణం ఏంటంటే ఆ దేవుని యొక్క ప్రేమ ఎటువంటి హృదయాన్ని అయినా సరే మార్చగలదు. ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళిపోయారంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి క్రీస్తు యేసు నిబంధనలో నిలబడలేదు అని మాట్లాడతాం. దాని ఇంకొక పర్యాయ పదం లేదు. దేవుని వాక్య భావం చూసినట్లయితే కనుక ఐక్యత అనేది సారాన్ని వెదజల్లుతుంది. ఐక్యతలో సారం వెదజల్లబడుతుంది. అది అంటాడు క్రీస్తు యేసు యొక్క దయారస్వాన్ని బట్టి, అది పిలుపు రాసిన పత్రికలో క్రీస్తు యేసు యొక్క దయారస్వాన్ని బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నాను, దేవుడే సాక్షి. నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నాను. క్రీస్తు యేసు యొక్క దయారసం బట్టి, ఆయన దయారసం కన్నింటి ఆ సీనాయి కొండ మీద ఆయన యొక్క ఉగ్రత అనేది బయలుదేరింది. కానీ కల్వరిలో ఆయన దయారసం పొందిపోయింది. అర్థం చేసుకున్న విషయాన్ని ఆయన సీనాయి కొండ మీద గర్జించు ఆయన పదాలు వాక్యవాహాలు భూమిని తాకాయి, భూ దిగంతుల వరకు తాకాయి. కానీ కలవరి స్త్రీలో ప్రభు యొక్క దయారసంతో కూడినటువంటి ఆ పలుకులు ప్రపంచమంతా కూడా వెదజల్లబడ్డాయి. అది పరిశుద్ధాత్ముడు తీసుకువెళ్ళినటువంటి సత్యం అనేది అది ఎన్నోసార్లు మీతో చెప్పాను. ఇప్పుడు వాక్య భాగాల్లో ఐక్యత అనేది సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు. 132 దావీదు కీర్తన దాంట్లో రాయబడింది కదా, చాలా ఇష్టమైన వాక్య భాగం. సియోను కొండ మీద దిగవచ్చు, హేరు పర్వతం అనేది ఎత్తైన పర్వతం. అది రూపాంతరపడిన అనుభవం. ఎత్తైన పర్వతం ప్రార్థన అనుభవంలో రూపాంతరపడిన అనుభవాలు చోటు చేసుకుంటాయి. ప్రార్థన అనుభవాలు అనేది మనకి ఎందుకు కూర్చొని ప్రార్థించినా, ఎక్కడ కూర్చొని ప్రార్థించినా అది రూపాంతరపడిన అనుభవంలోనికి తీసుకువెళ్తుంది. అంటే అతి తీవ్రమైన ప్రార్థన, దేవుని సన్నిధిలో ఏకమైన ప్రార్థన, అది ఉన్నతమైన శిఖరాలలో నిలబడిన ప్రార్థన, అది రూపాంతర అనుభవంలో ఉన్నతమైన స్థానాలు ఆహ్వానిస్తాయి అనే విషయం మీకు మాట్లాడగలుగుతున్నాను. ప్రార్థన అనుభవాలు పరిశుద్ధులకు తెలియపరచబడినటువంటి విషయాలు కాదు, పరిశుద్ధులు అనబడిన వారికి తెలియపరచబడే సత్యాలు. ప్రార్థన స్థాయిలోని ఆయన యొక్క నీతి వస్త్రం కుమరించబడుతుంది, నీతి దారులు కుమరించబడతాయి. ఇప్పుడు లోకంలో కుమరించే ఆ మేఘాలు, ఆ చిలుపులు, ఇటువంటి చిలుపులు అనేది రాసిన చదివాను. దాంట్లో ఒక్కొక్క చిలుపు కూడా దాంట్లో రాస్తాడు. ఒక్కొక్క చిలుపు కూడా అసలు కాంతివంతమైనటువంటిది. ఒక పదం వాడండి అక్కడ. అంటే అంత తీవ్రమైనటువంటి చిలుపులు అంటే వాన చిలుపులు, అను చిలుపులు. అటువంటిది పరిశుద్ధుల యొక్క ఆ నీతి ధారలో మన హృదయంలో ఉంటే కనుక ప్రార్థన అనుభవాల్లో ఆ నీతి మన హృదయంలో నీతి కలుసుకొని ఏకమవుతుంది. లేకపోతే క్రీస్తు నీతిని ఆ వ్యక్తి ధరించలేదు. నీతిని కానీ కృపను కానీ క్రీస్తు కలవరి గుణగణాలు ఆత్మలో స్థిరపరచుకున్నప్పుడు ఎన్నో విధమైన రీతుల్లో పరిస్థితులు తట్టుకుని నిలబడినప్పుడు ఒక్కడు కాదండి విశ్వాస జీవితానికి హృదయంలో నుంచి పడతాయి. లేకపోతే హృదయంలో కవరాలు పడతాయి, బయట వైపు నుంచి వస్తాయి, శరీరంలో ఆరోగ్య పరిస్థితి వస్తాయి. ఒక్కడు కాదండి, సేవ చేస్తావా చేయలేవా అది సవాలుగా నిలబడుతుంది. సవాలుగా నిలబడుతుంది. ఈ సేవ చేస్తావా చేయలేవా అని కొన్నిసార్లు గ్రంథం వీయబడుతుంది, తెరవబడదు. నీ ఆత్మ దర్శనం వీయబడదు. ఏడుస్తావు, కొట్టుకుంటావు దేవుని సన్నిధిలో. 2 రోజులు 3 రోజులు కొట్టుకుంటావు ప్రభు సన్నిధిలో ఆత్మ దర్శనం కోసం. చెప్పాలంటే ఎన్నో వాక్యాలు చెప్పొచ్చు, నేను అదే విషయం మాట్లాడతాను. ఆత్మ యొక్క దర్శనం రివల్యూషన్ కోసం ఒక సేవకురాలు దేవుని సన్నిధిలో ఎంత కన్నీరు కాస్తారో మరి ఎంతమందికి తెలుస్తుందని. దీంట్లో ఈ ఐక్యత ఎటువంటిదంటే సియోను కొండ మీద నుండి దిగవచ్చు, హేర్మన్ మంచు. ప్రార్థన అనుభవంలో మంచు ఆత్మ పొందుద్ది, మంచు కుమరించబడుతుంది, మంచు కారుద్ది, శిఖరాల మీద నుంచి కారుద్ది మంచు. ఉన్నతమైన శిఖరాల నుంచి ఈ ప్రార్థన మంచు అది కారుద్దండి, ప్రవహిస్తుంది. సియోను కొండ మీద నుంచి దిగవచ్చు, హెర్మోన్ మంచు. సియోను కొండ పరిపూర్ణతను చూపిస్తుంది, సియోను కొండ పరిపూర్ణమైన స్థానం చూపిస్తుంది.
క్రీస్తు యేసు యొక్క సింహాసనానికి గుర్తుగా ఉంది. ఆయన రాజ్యం వెళ్ళినటువంటి స్థలం అది సీయోను కొండ. ఆ కొండ అక్కడ దిగి వస్తుంది ప్రార్థన మంచు. అంటే అన్ని పరిపూర్ణమైన స్థానాల్లో ఆ మంచు ప్రవహిస్తుందండి. సీయోను కొండల మీదండి హెర్మోన్ మంచు సీయోను కొండ మీద పరిపూర్ణతలో ఎన్నో స్థానాలని అలంకరిస్తుంది అన్నమాట. ప్రార్థన మంచు, ప్రార్థనలో జాలువారే మంచు, జాలువారటం అంటే ప్రవహించే మంచు. భాషను అర్థం చేసుకోండి. జాలువారే ఆ మంచు, ప్రవహించే ఆ మంచు అటువంటిది. తర్వాత లెబనోను కొండ మీద నుంచి ప్రవహించేటువంటి మంచు ఏరులై పారింది అని రాయబడింది. ఏరులై పారింది లెబనోను పర్వతం మీద నుండి కారే మంచు, ప్రవహించే మంచు, కొండ శిఖరాల నుంచి ప్రవహించే మంచు అని రాయబడిందండి ఈ గ్రంథంలో. దాంట్లో పువ్వులకు, ఫ్లవర్స్ కి అది ప్రసిద్ధికి ఎక్కింది ఈ లెబనోను. సౌందర్యానికి ప్రసిద్ధికి ఎక్కింది లెబనోను అనమాట. అంత అందమైన ప్రదేశం అది. అందులో మంచు ఉండటం వల్ల ఆ ఫ్లవర్స్ కానీ, ఆ పళ్ళు కానీ, దానిలోని జలధారలు కానీ చాలా చాలా ప్రాముఖ్యమైనవిగా చాలా ప్రాముఖ్యమైనవిగా ఎంచబడ్డాయి ఆ లెబనోను అనేది. చూసుకోండి మీరు, అది చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. బైబిల్లో కూడా ఉంది. దాంట్లో అంత ప్రాముఖ్యమైంది ఆ ఫ్లవర్స్ అనమాట. అంత అందమైన ప్రదేశాలు. ఒక వ్యక్తి ప్రార్థనాత్మలో అంత అందమైన ప్రదేశాలు, సౌందర్యవంతమైన ప్రదేశాలు ఆత్మలో కట్టబడతాయి. పరిశుద్ధమైన స్థానాలు కట్టబడతాయి ఆత్మలో. పరిశుద్ధ స్థలాలు కట్టబడతాయి ఆత్మలో. దేవునితో సంధించబడిన హృదయంలో పాపము నిలవలేదు. అక్కడ అపరిశుద్ధత నిలువ లేదు. ఒక వ్యక్తి ఇంకా పాప స్థలంలో జీవిస్తున్నారంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి ప్రార్థనలో జీవితంలో నిలబడిన వ్యక్తి కాదు అనమాట అర్థం. ప్రార్థనలో ప్రకాశించిన వ్యక్తి కాదనమాట అర్థం. ప్రార్థనాత్మ ఎటువంటి మార్గాన్ని తేటపరుస్తుందంటే అతి పరిశుద్ధమైన స్థలాన్ని నీ ఆత్మకు అందిస్తుందనే విషయం ఎంతమంది తెలుసండి? ఎంతమంది తెలుసు? ప్రార్థనలో ఒక వ్యక్తి జీవితంలో ఆ యొక్క చెప్పసఖ్యం కానీ ఆ ములుగులు, చెప్పసఖ్యం కానీ ఆ పలుకులు నీకు అందించినప్పుడు, నీ తరించినటువంటి దర్శనం అని ఆత్మకు అందించినప్పుడు, ఈ దర్శనంలో ఉన్నటువంటి ఈ ఆత్మ యొక్క శక్తి, ఈ దర్శనం యేసు యొక్క దర్శనం, శిలువ దర్శనంలో మనలో నీ ఆత్మకు అందిస్తుంది. అది అందించకపోతే పరిచయం చేయలేదండి. ఈ లోక జీవితంలో పడే శ్రమల్లో నీ హృదయం పైకి లేస్తుందని చాలాసార్లు లేసి, ఈ లోక పరిస్థితుల్లో నీ హృదయం దేవుని దగ్గర నిలబడి ఏడుస్తావు. ఎన్నోసార్లు నిలబరుస్తావు. ఎలాగా నిలబరుస్తావు అంటే, ప్రభువా ఈ పరిచర్యలో నువ్వు నాకు పని అంత ఉన్నతంగా నేను చేయకపోతున్నాను ప్రభువా అని. వేదన నీ గుండెలో లేకపోతే అది పరిచర్య కాదు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. వేదన లేని హృదయం దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చలేని హృదయంలో దేవుని యొక్క ప్రతి పరిశుద్ధమైన స్థానాల్లో నిలబడలేవని విషయాన్ని మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్యం రెండంచెల కట్టుకుంటే వాక్యం మన జీవితంలో ఎంతవరకు నిలబడింది? ఒక అంచు కట్టుకుంతో వాక్యం చెప్తున్నామా? రెండంచెల కట్టుకుంతో వాక్యం చెప్తున్నాం. రెండంచెల కట్టుకు అంటే వాక్యం ప్రాణాత్మకీయులను బులువును విభజించు మానవుని యొక్క హృదయముల తలంపులను పరిశోధించే వాక్యం, జీవవాక్యం అంతర్యంలో ఎటువంటి స్థానాలు కలుగుతుందో ఒక వాక్యం చెప్తున్న విధానంలో తన వైపు చూసుకుంటూ, తనలో ఉన్న పవిత్రతను చూసుకుంటూ, ఇతరుల అపవిత్రతను వేలుపెట్టి చూపుతూ ఖండిస్తూ వాక్యం హృదయంలో లేకపోతే అది అన్నిటిలోనే ఉంటుంది. అది ఆత్మలకు ఎవరికి సహాయపడదు అనే విషయం మాట్లాడుతున్నాను. తర్వాత దేవుని వాక్యం బాగా చూసినట్లు ఏంటంటే, క్రీస్తు యేసు కలువరి ప్రేమ అనేది లోకం దిగి వచ్చిందన్న ప్రేమ, భూమి మీద దిగి వచ్చింది ప్రేమ. తర్వాత దాంట్లో రాస్తాడు, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష. దయారసం, ఈ దయారసం అనేది 3 చోట్ల రాయబడి, నేను గమనించుకున్నాను. 3 చోట్ల రాయబడింది నేను చదివినంత వరకు. అన్ని చోట్ల రాయబడలేదు దయారసం అనేది. ఎఫ్ఎస్సీ పత్రికలు రాయబడింది, ఫిలిప్పీ పత్రికలు రాయబడింది, మరి ఇంకో చోట చదివాను నేను అది దయారసం అంటే ఒక వ్యక్తి క్రీస్తుని అనుసరించి నడుచుకుంటున్నప్పుడు, ఆయన గుణగణాలను అనుసరించి నడుచుకుంటున్నప్పుడు అందులో నుంచి సారం కారుద్దండి దయారసం. ఒకరు చూసినప్పుడు ప్రేమ కలిగి చూపని వ్యక్తి మరొకప్పుడు ఆ ప్రేమ వాళ్ళలో ఉన్న స్థానాన్ని చూసి నువ్వు ప్రేమించుకుంటావు. అది దైవికమైన ప్రేమ అనేది అనమాట. నీ హృదయం కాఠిన్యంలో, ఒక వ్యక్తి యొక్క హృదయం కాఠిన్యంతో జీవితం కొనసాగదు. దేవుని యొక్క ప్రేమ చేత హృదయం ఆ బిందువుల చేత నింపడుతున్నప్పుడు, ప్రేమ యొక్క బిందువులు అని అనండి. ప్రేమ యొక్క బిందువులు మహిమాయుక్తమైన బిందువులు అనండి. బిందువు అనేది నేటి మంచులో కురిసే బిందువులు, వర్షంలో కుర్చే చినుకులు అనమాట. వర్షం చినుకులు, మంచు బిందువులు, ప్రేమ బిందువులు, మహిమాయుక్త బిందువులు, చిన్న చిన్న బిందువులు. ఈ చిన్న చిన్న మహిమాయుక్తమైన బిందువులు అవి కలువరి రక్తంలో ఏకమై ఉన్నాయని ఎంతమంది తెలిస్తే ఆ వ్యక్తి పరిశుద్ధ జీవితం కోసం ఉన్నతమైన మార్గంలో శిఖరాలు లేక మానదు.
మన ఒకప్పుడు తప్పు కాదు అనుకున్న జీవితం తర్వాత ఆత్మలో అభివృద్ధి అయ్యే కొలది అది తప్పు అని ఆత్మ తెలియపరచబడినప్పుడు ఎంత కన్నీరు కారుస్తాం. మనం తెలియని రీతిగా కొన్ని పనులు చేసి తప్పు కాదులే అనుకున్నప్పుడు ఆత్మలో ముందుకు వెళ్ళినప్పుడు అది తప్పు అని తెలిసినప్పుడు దాన్ని బట్టి అయ్యో నేను జీవితాన్ని ఎలా జీవించాను, ఎటువంటి జీవితాన్ని ఎలా జీవించాను, హృదయ కల్మషం నిష్కపట్టు అనేది ఎపిసి పత్రికలో అది ప్రాముఖ్యమైన ద్వారాలు తెరవబడి నిష్కళంకమైనది నిర్దోషమైనది అనేది 2 పదాల యొక్క భావం ఎపిసి పత్రికలో రాయబడి ఉంది. రెండు ప్రధానమైన ద్వారాలు గల ఎపిసి పత్రిక నిలబడింది. నిష్కపట్యం నిష్కపటమైనది. రెండు పదాలు అంటే అది క్రీస్తు సంబంధించినటువంటి అవి విశ్వాసకి అనుగ్రహించినటువంటి విశ్వాస అమానవం నిలబడితేనే క్రీస్తు యొక్క ఆ నిష్కలంకమైనటువంటి పరిచర్య ఆత్మకి పడుతుంది. పరిచర్య నిష్కలంకమైనగా ఉండాలి. ఇతరుల్ని ధృవీకరించి ఇతరులను వెలుగుడిచేదిగా ఉండకూడదు. పాపాన్ని ఖండించేది, అపవిత్రతను ఖండించేదిగా ఉంటుంది. కానీ ఒక వ్యక్తి మీద ద్వేషం పెట్టుకోకూడదు. యథార్థత ఒక వ్యభిచార స్త్రీని దిగినప్పుడు అనుకున్నాడు ప్రభు కూడా రాళ్ళతో కొట్టి చంపేస్తాడు అనుకున్నాడు. అప్పుడు ప్రభు అంటాడు అందరు వెళ్ళిపోతాడు. ఆయన నెల మీద రాష్ట్రం అందరు పాపాలు బయటపడతాయి ఒక్కొక్కరు పాపాలు. అప్పుడు అమ్మా అనిపిస్తుంది. ఆ పదం ఒకసారి ఆలోచించినప్పుడైనా అమ్మా అనిపిస్తుంది. ఆ పదంలో భావం అమ్మా అని పిలిచిన పిలుపులు ఆ పదంలో యేసు అని పిలిచిన ఆ పదంలో భావం ఎటువంటి భావాలంటే ఒక పరిశుద్ధుడు ప్రభు యేసు అని పిలిచిన పిలుపులోని నీ తగ్గబెట్టుకుంది. అమ్మా అని పిలిచిన ఆ పిలుపులోని క్రీస్తు ప్రేమ దాచిపెట్టుకుంది. ఆ స్త్రీకి ఎన్నడూ పాపం చేయవు అన్నాడు. ఆ స్త్రీ వెళ్ళిపోయింది. ప్రభు యొక్క మార్గాలు అటువంటిగా ఉంటాయి. ఆత్మని ఉత్తేజపరిచేవిగా ఉంటాయి. ఆత్మని పరిశుద్ధపరిచేవిగా ఉంటాయి. ఎంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నా సరే వేలుబడి చుట్టుపడి కూడా చాలా మంది. ఎందుకంటే వారి పాపం క్రియలు అవి వెల్లడిపరుస్తాయి. వారి పాప ఆలోచనలు వెల్లడిపరుస్తాయి. వాళ్ళ గురించి వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. మన సాక్ష్యం ఏంటంటే వాళ్ళ దుష్క్రియలు వారి జీవితాన్ని గురించి వారే సాక్ష్యం ఇచ్చుకుంటారు అనుకుంటాం. దేవుని వాక్య ప్రకారం క్రీస్తు యొక్క దయారసం అనేది ఒక విశ్వాస హృదయంలో పొంగిపోయి పారిందండి. ఆయన గుణగణాల నుంచి పొంగిపోయి పారింది. క్రీస్తు యొక్క దయారసం బట్టి నేను ఎంత అపేక్ష కలిగి పిలిపి సంగమా మీపై నేను ఎంత ప్రేమ కలిగినా అంటే దేవుడే నాకు సాక్షి. ఆ ప్రభు సాక్షి, ఆ సాక్షి ఆయన మన సాక్షి జీవితాన్ని వెల్లడిపరుస్తుంది. మనల్ని గురించి ఆయన సాక్ష్యం ఇస్తాడు అన్నాడు. ఆయన కొరింథీ సంఘానికి రాస్తూ ఒకటో కొరింథీ సంగతి ఒకటో అధ్యాయం క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున మీరు ప్రతి విషయంలోనూ ప్రతి ఉపదేశంలోనూ మీరు ఇష్టవంతులు. అది సాక్షి జీవితం యొక్క రహస్యం. మన సేవా జీవితం అనేది నిత్య క్రీస్తు యొక్క ఐశ్వర్యంతో నింపబడింది. ఉపదేశాలు ఐశ్వర్యంగా నిలబడతాయి. ఉపదేశాల్లో ఆయన తలాంతులు, ఉపదేశాల్లో ఆయన వరాలు నింపబడతాయి. ఆ ఉపదేశం ఎవరికి ఎటువంటి మార్గాలు తెలుస్తుందో, ఎటువంటి తలాంతులు తెలుస్తాయో, ఎటువంటి హీలింగ్ లభిస్తుందో అది క్రీస్తు యొక్క విమోచనలో దాచిపడినటువంటి హీలింగ్. అది అంతేగాని నేను మీ మధ్యలో చేస్తానండి, నేను చెప్పేది కాదు. అది నేను చెప్పేది కాదు. అనేసార్లు ఎన్నో బలహీనతలతో ఉంటాం, అన్ని కలుస్తాం కాబట్టి ఆ తర్వాత దేవుడు దాన్ని ఎలా హీల్ చేస్తాడు. విమోచన మార్గం అన్నది సర్వ సంపూర్ణత అందులో ఉంది, సర్వశక్తి అందులో ఉంది, సర్వస్వం అందులో దాచుకుంటే సర్వ సంపూర్ణత అందులో నివసించవాలని కొలస్సీ రాసిన పత్రిక 1:20 సర్వ సంపూర్ణత అందులో దాచిపెట్టబడింది. అలాగే హేర్మోన్ శిఖరంలో ఉన్న మంచు సర్వ సంపూర్ణమైన మంచు. అది నేను చెప్తున్నాను మీకు నేను. ఎందుకంటే అది సియోను కొండ మీద పరిపూర్ణతను సాధించింది. అది అలాగే ఒక పరిశుద్ధ జీవితంలో రహస్యం అనేక ఆత్మలకి సంపూర్ణతను తీసుకురావాలి. సంఘానికి సంపూర్ణతను తీసుకురావాలి. సంఘంలో పరిశుద్ధులకు ఒక వ్యక్తి యొక్క జీవితం తన యొక్క అంతస్తు సంఘానికి పరిపూర్ణమైన స్థానం అందించడం అనేది సేవకునికి జీవితం. అది మర్చిపోతే కుదరదు. అది మర్చిపోతే సంఘం బలహీనమైపోతుంది విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. తర్వాత దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే ఇంకా దేవుని వాక్య భాగాల్లో నీతి ఫలాలు సమాధానం చేయడానికి సమాధానం అది యాకోబు రాసిన పత్రికలో 4:4 రాయబడి చెప్పాను సార్ చాలాసార్లు. అది ఇప్పుడు చెప్పండి తెచ్చేది. ఎందుకంటే అది చాలా చాలా వాక్యాన్ని మీరు చెప్పాను. సమాధానం ఎత్తపడే నీతి ఫలం, సమాధానంలో నిబంధనలో నీతి ఫలాలు, నీతి కానీ ప్రేమ కానీ కలువరి ప్రేమ కానీ ఇవన్నీ కూడా రక్తం నుంచి క్రీస్తు యొక్క రక్తదానం నుంచి బయటకు అందించబడిన సత్యాలు. ఈ ఆత్మకి ఎప్పుడు అందించబడుతుంది ఒక హృదయం అంటే నీ అపవిత్రతని ఎరిగే కొలది, నీ అంతర్యంలో ఉన్న కలుషం కడగబడే కొలది, నీలో ఉన్నటువంటి ద్వంద్వ వైఖరి తొలగిపోయే కొలది, పరిశుద్ధుల్లో నీ ప్రేమ అత్యధికం అవుతుంది. అది అత్యధికం అయ్యే కొలది నీతి యొక్క దారులు ఏంటో నీ ఆత్మకి తెలుసుకుంటావు. పుట్టిగా ఇదేమి
ఈక్వేషన్స్ తో చెప్పగలిగేది కాదండి. ఈక్వేషన్స్ తో స్క్వేర్ రూట్స్ కట్టుకుని చెప్పగలిగేటటువంటి పరిచయే కాదు. ఇది వస్తే అలా జరుగుతుంది, అలా వస్తే ఇలా జరుగుతుంది, ఇదంటే అలా జరుగుతుంది అనేది కాదు. నీ ఆత్మకు నిలబడాలండి, దేవుని సన్నిధిలో నిలబడాలి. నీ అంతరేస్తాను దేవుని సన్నిధి నిలబడకపోతే ఈ యొక్క జ్ఞానాత్మ నీ ఆత్మకి ఇవ్వబడదండి. ఒకదాన్ని పట్టుకుని ఎలాడితే అది నీ ఆత్మకి మేలు చేయదు. అంతర్యంలో దేవుని ఆత్మలో పరిశుద్ధాత్మ యొక్క నిబంధన రక్తంలో ఆత్మ నిలబడాలి. ఎప్పుడు కూడా నిత్యము ప్రోక్షించబడే రక్తంలో హృదయం నిలబడాలి. ఎందుకంటే ఇది మానవ శరీరం. నీ మానవ శరీరం ఏ చిన్న తప్పుదమైనా హృదయంలోకి వెళ్ళిపోద్దండి. చిన్నది, నీ పెద్ద విషయాలు మాట్లాడుతున్నా. పరిశుద్ధులు పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడు. చిన్న విషయాలు, చాలా చిన్న విషయాలండి. కొరుకుగా మాట్లాడే విధానం, ఒక వ్యక్తిని నొప్పించే విధానం, ఒక వ్యక్తిని బాధ పెట్టే విధానం, చిన్న చిన్న విషయాలు. కానీ అలా చేసినప్పుడు నీ హృదయం తపన చెందుతుందా? హృదయం వేదన చెందుతుంది. అయ్యో, నా సహోదరుని బాధ పెట్టానని వేదన చెందుతుందా హృదయం? చిన్న విషయాలు మాట్లాడుతున్నానండి. పాపం అంటే పెద్ద విషయాలు మాట్లాడుతున్నాను, పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నాను. ఆత్మలో పరిశుద్ధ స్థానాలలో పరిశుద్ధమైన స్థానాలు కట్టబడకుండా ఈ పరిశుద్ధమైన పరిచర్య ఆత్మలో నిలబడదండి. పరిశుద్ధ స్థానాలు నిలబడినప్పుడు అవి స్తంభాలుగా, ధ్వజస్తంభాలు అయిపోతే జీవితకాలంలో ధ్వజస్తంభాలుగా నిలబడతాయి. అది దేవుని యొక్క మహిమ యొక్క ప్రభావం ఆ ధ్వజస్తంభాల మీద సంఘములకు ప్రభావితం చేయబడుతుందండి. ఒక ఎలక్ట్రిక్ వైర్స్ ఎలాగా కరెంట్స్ ఇళ్లలోకి మనకు వస్తుందో, బయట చూస్తే ఎలక్ట్రిక్ స్తంభాల్లో ఎన్నో హౌసెస్ సంబంధించినటువంటి ఆ వైర్స్ అన్ని ఎలక్ట్రిక్ స్తంభాల మీద కట్టబడతాయి. అలాగే ఒక పరిశుద్ధని జీవిత విధానం అనేది ఒక ఎలక్ట్రిక్ స్తంభం అంటే చాలా బలమైనటువంటి కరెంట్స్ పాస్ ఆ స్తంభంగా ఎన్నో సంఘాలకి ఉపయోగకరంగా వ్యక్తి నిలబెట్టుకుంటాడండి. కానీ ఎలా నిలబెడుతున్నాం మనం? స్వార్థపూరితమైన జీవిత విధానం, స్వార్థంతో నడిచే ఆలోచన, స్వార్థం. నేను, నా పిల్లలు, నేను, నా కుటుంబం అనుకున్నావా? అది ఇప్పుడు నిలబడలేదండి. నేను అనే మాట కానీ నా పిల్లలు అనే మాట ఎప్పుడు రావాలంటే పాపం విషయంలో రావాలి. వారి పరిశుద్ధులుగా చేపట్టడానికి పాపం విషయంలో రావాలి. ఈ పాపం వీళ్ళలో ఉంటే ఖండించబడి స్థాయి హృదయంలో అది రావాలి. నేను, నా పిల్లలు, నన్ను నేను ప్రేమించే నా పిల్లలు, నా కుటుంబం నాకు అత్యంత ప్రియులు, నా రక్తంతో పుట్టినటువంటి నా బిడ్డలు, ప్రేమ, అత్యధికమైన ప్రేమ గుండెల్లో ఉబికి ఇస్తున్నప్పుడు అప్పుడు నీ కళ్ళల్లో నీ అంతరంగంలో వాళ్ళలో ఎట్లయినా అపవిత్రం చూస్తే తట్టుకోలేని కన్నీరు నీ గుండెలు నీ తులిచి వస్తుంది. అక్కడ నిలబడగలిగితే ఆ బిడ్డల్ని ఇప్పుడు కాకపోతే రాబో సంవత్సరాలు వాళ్ళు తీర్చిదిద్దుతాడు. నీ కన్నీళ్ళు వృధాగా పోవు. అవి దేవుని కవిలలో దాచిపెట్టబడ్డాయి, దేవుని గ్రంథంలో దాచిపెట్టబడ్డాయండి. కన్నీరు విషయం జ్ఞాపకం చేసుకోవాల్సింది. తర్వాత దేవుని వాక్య భాగంలో ఇదేంటి సమస్త జ్ఞానాన్ని మించిన దేవుని సమాధానం అని ఎక్కడ రాయబడిందంటే అది ఫిలిప్పీ పత్రికలో రాయబడింది. దేని గురించి చింతపడకూడదు కానీ ఆ ప్రశ్న దేని గురించి చింతపడకూడదు 3-4 అధ్యాయం, ఫిలిప్పీ 4 అధ్యాయంలో పైన రాయబడింది. ఎల్లప్పుడూ ప్రభువును 4 అధ్యాయం ఆనందించండి, మీ సహనమును సకల జనులకు తిరిగిడండి. కింద చదువుతున్నాను. ఇంకా దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ ఉన్నత దేవుని తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి జ్ఞానం అనేది అది నేను చెప్పేది దైవికమైన జ్ఞానం కానీ, పరిశుద్ధాత్మ వల్ల పొందినటువంటి ఆ జ్ఞానం కానీ, లేదా తండ్రి దేవుడు తన బిడ్డలు ప్రేమించాలని జ్ఞానం కానీ, ఇది ఆవిషయం మాట్లాడచ్చు. జ్ఞానం అనేది లౌకిక జ్ఞానం ఉంది, తత్వజ్ఞానం ఉంది, ఈ లోకంలో తెచ్చిపెట్టుకున్న జ్ఞానం ఉంది, అపవిత్రమైన జ్ఞానాలు ఉన్నాయి, కలుషితంతో కూడిన జ్ఞానాలు ఉన్నాయి, కల్పనా కథలు, మితలేని వస్తువులు, అటువంటివి జ్ఞానంలోకి రావడానికి ప్రయత్నిస్తాయి. ఎంతో మంది శ్లోకాలు పాడతారు. అటువంటి దేవుని మందిరంలోనికి ప్రార్థన వారి జ్ఞానాన్ని కనపరుచుకోవడానికి ఎన్నో పద్యాలు, శ్లోకాలు పాడతారు. కానీ పరిశుద్ధునికి వచ్చిన జ్ఞానానికి అటువంటివి దేవుని మందిరంలో అవి దేవుని నీతి నెరవేర్చేటువంటి కావు అనేది దేవుని ఆత్మ నాతో మాట్లాడింది. ఒకరిని నేను మీకు అంటలేదు, ఒకరి గురించి చెప్పడం లేదు. అటువంటివి దేవుని నీతి నెరవేర్చేటువంటి కావు. కొంతమంది నిలబడి అన్ని సంబంధమైన వాటి గురించి గొప్పగా చెప్తారు, ఎందుకంటే వాళ్ళు నాలెడ్జ్ ఉందని చెప్తారు, జ్ఞానం ఉందని చెప్తారు. కానీ అది దేవుని నీతి నెరవేరుస్తుంది. మనం చెప్పడానికి, మన ప్రభుని గురించి చెప్పడానికి మనకు సమయం సరిపోదు. మన దేవుని చెప్పడానికి మనకు వచ్చే సమయం సరిపోదు. ఇంకా ఏదో విషయాల గురించి చెప్పడానికి ఎలా చెప్పగలుగుతాం అనే విషయం ఆలోచించుకోవాలి. దేవుని యొక్క స్థానాలు, పరిశుద్ధులకు స్థానాలు, దేవుని యొక్క దివ్యమైన దర్శనం, ఆ కాంతికర స్థానాలు
పరిశుద్ధుల్లో దాచబడిన నా సత్యాలు, ఈ సత్యాలు ఎలా నిలబడ్డాయో గ్రంథంలో నీ అది చెప్పడానికి మనకు సమయం సరిపోదు. అనుచితమైనటువంటివి, ఏంటి ఉచ్చరింప సత్యం కానిటువంటివి అవి ఇంకా బైబిల్ గ్రంథంలో కొన్ని తీసి చెప్తారండి. చాలా భయంకరంగా చెప్తారు యూత్కి. ఎంత భయంకరంగా చెప్తారంటే అసలు యూత్ తలవంచుకొని పారిపోయింది ఆయన విషయం వినకుండా. పరిశుద్ధులు వెనకాల కూర్చున్న పరిశుద్ధులు తల వంచేస్తారు అటువంటి మాటలు. యూత్కి చెప్పే బోధ, పాపాన్ని ఖండించవలసిన బోధ, పాపాన్ని ఇప్పి చూపించే బోధ జరుగుతుంది. ఇప్పుడు ఎలాగ టీవీలు అవి ఎక్స్పోజ్ చేస్తున్నాయో పాపాన్ని, అలాగా దేవుని సంఘాల్లో పాపాన్ని ఎక్స్పోజ్ చేసేటువంటి సేవకులు కాబట్టి దాన్ని చెప్పడంలో అనేక మంది యవనస్తులు ఆకర్షించుకుంటారేమో, కానీ వారి జీవితంలో ఏ కోసైనా కూడా చిన్నది కూడా వారి జీవితంలో వారికి అనుగ్రహించబడదు, ఆ పిల్లలకు అనుగ్రహించబడదు. ఇంకా పాపాన్ని రేపుతారు అటువంటి మార్గాలు వారు చెప్పడం. అటువంటి జరుగుతున్నాయి నేటి సంఘాలు. దాని గురించి చింతించాల్సిన బాధ్యత అనేది కాపరిలో పెద్దలో ఉందండి. నేను చెప్పగలిగిన విషయం కాదు. ఎవరు నిలబడాలి అక్కడ, ఎవరు నిలబడతారు? అంత జ్ఞానాత్మక కలిగిన వారు ఎవరున్నారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఎక్కడో కొద్దిమంది ఉన్నారు. సంఘంలో సేవకులు నీరు కారుస్తారు, స్త్రీలకు నీరు కారుస్తారు. అటువంటి విషయాల గురించి బోధించే వారికి దుఃఖం లేదా, వేదన లేదా, ఒక వ్యక్తి జీవితంలో వారి ప్రార్థన అనుభవాలే మనం ఎక్స్పోజ్ చేస్తాయి. అంటే మనకి తెలియపరిస్థితి ఒక వ్యక్తి యొక్క ప్రార్థన జీవితం, ప్రార్థన యొక్క ఆత్మ వారి జీవిత విధానం ఎటువంటిదో తెలియపరిస్థితి. అటువంటి జీవిత విధానంలో ఎలా నిలబడి ఉంటారంటే సంఘంలో స్తంభాలు ఉంటాయి, బలమైన స్తంభాలు. ఆ స్తంభాలను నిలబడుతుంటారు సేవకులు. ఆ సేవకులతో సంఘం యొక్క స్థానాలు ఆశ్రయించబడతాయి. సంఘంలో దేవునికి మహిమ దిగొస్తున్న విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. దేవుని వాక్య భావం చేసిన దేని గురించి చింతపడకూడదు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చెప్తాను. అది కూడా చాలా సార్లు చెప్తాను. దయచేసి మ్యూట్ చేసుకోండి. తర్వాత వాక్య భాగంలో చూసినట్లయితే కృతజ్ఞతాపూర్వకంగా మీ ప్రతి విన్నపాన్ని తెలియజేయాలి. మీ విన్నపాన్ని కృతజ్ఞతాపూర్వకంగా ఆ సబ్జెక్ట్ లోకి రండి అని చెప్తుంది. దాని కింద భాగంలో సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం, జ్ఞానానికి మించిన సమాధానం. ఇటువంటి జ్ఞానం పనికిరాని చెత్త జ్ఞానం సంఘంలో బోధించడం వీల్లేదండి. పనికిరాని ఉపమానాలు అవి సంఘంలో బోధించడానికి వీల్లేదు. సంఘానికి బోధించవలసిన సత్యాలు ఎన్నో ఉన్నాయి, తీసుకున్న సత్యాలు అవి ఎన్నో ఉన్నాయి. సంఘం బోధించ సంఘం బలం చెందాలి, సేవకులు బలం చెందాలి, చిన్న బిడ్డలు యవనస్తులు బలం చెందాలి. యవనస్తుల బోధ ఎటువంటి బోధ చేస్తారు? సండే స్కూల్ బోధ ఏం చేస్తున్నావు అంటే సండే స్కూల్ బోధ ఏం చేస్తున్నావు, ఏం చెప్తున్నావు? అది కానీ రికార్డ్ చేసి బయట చెప్తే చూపిస్తే అర్థమవుతుంది. అది అర్థమవుతుంది. ఏం బోధిస్తున్నావు సండే స్కూల్? క్రీస్తు ప్రేమల గురించి చెప్పండి చాలు, ఏమవసరం. క్రీస్తు ప్రేమల గురించి చెప్పండి. ఆ కలువరి ప్రేమ ప్రభు ఎలా ప్రేమించాడో చెప్పండి. ఆ గుండెలు చిన్ని గుండెలు కరిగిపోతాయండి, ఆ చిన్న గుండెలు కరిగిపోతాయి. అది చెప్పండి చాలు. పెద్ద ఏమవసరంలా. వాళ్ళ దగ్గరికి కత్తులు, కటారాలు, పెద్ద చాక్ పీసెస్, పెద్ద కలర్ చాక్ పీస్ తీసుకొచ్చి రాసి చెప్పితే ఆ చిన్న బిడ్డలకు ఏం అర్థం అవుతుంది? అర్థం. నేను చెప్తున్నా, లేటెస్ట్ వాటితో తయారయ్యి లేటెస్ట్ కలర్స్ తో తయారయ్యి సండే స్కూల్కి చెప్తే సండే స్కూల్కి ఎక్కదండి, వీళ్ళు మొక్కలు చూస్తారు. గ్రహిస్తున్నారా? సండే స్కూల్ ఎక్కద వాళ్ళకి ఏం చెప్పేది? వీళ్ళు మొక్కలు చూస్తున్నారండి. ఎటువంటి బోధ సండే స్కూల్లో ఉంటుంది? ఎవరు చిన్న బిడ్డలు ఆకర్షించుకోవడానికి ఏమో చేస్తున్నాం మనం అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి. నేను మీతో చెప్తున్నానంటే మిమ్మల్ని ఉద్దేశించే విషయం కాదు, నా గుండెల్లో భారం విషయం చెప్తాను. నేను ప్రస్తుతం సంఘ వ్యవస్థలో జరుగుతున్న విషయాలు, మన యొక్క సంఘ జీవితం అనేది టీవీగా ఎక్స్పోజ్ చేయడానికి, అపవిత్రంగా ఎక్స్పోజ్ చేసి బట్ట బయటడానికి టీవీలు అనేవి క్రీస్తు మహిమను బయలుపరిచిన ఈ సంఘ వ్యవస్థలో మనం ఎక్కడ ఉన్నామండి విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి. తర్వాత సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు మీ చలంపులకు కావాలి ఉంటుంది. ఆ జ్ఞానంలో సమాధానమైన నిబంధన, ఆ జ్ఞానంలో ప్రేమతో కూడినటువంటి ఆ నిబంధన, ఆ జ్ఞానంలో ప్రేమలో దాచబడి రక్తము నిబంధన, జ్ఞానంతో కూడిన నిబంధన, ప్రేమతో కూడిన ఆ నిబంధన, నీతితో కూడిన నిబంధన ఈ హృదయంలో నిలబడి పోద్దని ఈ మైండ్ రేఖలు, ఆ మహిమాయుక్తమైన రేఖల్లో కాచబడినటువంటి ప్రకాశించినటువంటి ఆ యొక్క జ్ఞానపు రేఖలు, నీతియుక్తమైన మార్గాలు, కలువరి నీతి యొక్క మార్గాలు నీ జీవితానికి అప్పుడు అందుద్దని. ఎప్పుడు పాపాన్ని విస్మరిస్తావో అక్కడ పాయింట్ కామా ఉంది, అక్కడ కామా ఉందండి. అక్కడ నేను పరిశుద్ధం అనుకోవడానికి వీల్లేదండి. నేను అనుకోవడానికి వీల్లేదు, నీ సంగతి గురించి కాదు, నా సంగతి గురించి చెప్పండి. ఏం అనుకోవడానికి వీల్లేదు, మీ గురించి కాదు, నా గురించి చెప్పండి అనుకోవడానికి. ఎందుకంటే శరీరంతో ఏ చిన్న దాంట్లో మిస్అండర్స్టాండింగ్స్ ఇస్తే, ఏ చిన్న దాంట్లో అపవిత్రత చోటు చేసి ఉంటుంది, ఏ చిన్న దాంట్లో ఒక వ్యక్తిని తలంచినటువంటిది హృదయంలో తప్పుగా తలుస్తామో
ఎన్నో ఉంటాయి మనిషి జీవితం. నేనే పరిపూర్ణాలు చెప్పాను. కానీ దేవుని సన్నిధిలో ఆ యొక్క స్థానం కోసం వెంపర్లాడుద్దండి మనసు. వెంపర్లాడటం ఉంటే ఒక చిన్న బిడ్డ తల్లి దగ్గర రావడానికి ఎంత వేల పడుతుందండి, తల్లికి నమ్మకపోతే. అమ్మ 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 ఎత్తుకుంటుంది, ఎత్తుకుంటాడండి. డాడీ డాడీ అని ఎత్తుకుంటాడు. అలాగా ఒక పరిశుద్ధుడు ప్రభు చెత్తకి వెళ్ళడానికి ఆ విధమైన ప్రేమ హృదయంలో ఉండాలండి. ఆ విధమైన ప్రేమ హృదయంలో ఉండాలి. పసిబిడ్డ లాంటి మనసు, పసిబిడ్డ లాంటి మనసు ఉండాలండి. పసిబిడ్డ లాంటి హృదయం మనసులో లేకపోతే దేవుని సేవ అప్పగించబడదండి. పైపైన చెప్పుకుంటూ పోవటం, పైపైన చెప్పుకుంటూ పోవటం, గాలి కదిలే అది ఆ విధంగా అది ఎటుపోద్దో ఏ మనకి వెళ్ళిపోద్దో ఎవరికి కూడా తెలియదు. తర్వాత సమస్త జ్ఞానంలో ఈ యొక్క ఆ యొక్క దేవుని యొక్క మార్గాలు తెలియవచ్చబడతాయి. జ్ఞాన ప్రయత్నం అవి మహిమాయుక్తమైన స్థానాల్లో జ్ఞాన ప్రయత్నం ప్రకాశిస్తాయి. నీతియుక్తమైన దారిలో అక్కడ ప్రకాశిస్తాయి. కలవరి శిలువలో అవన్నీ దాచిపెట్టబడింది. దాన్ని నువ్వు టచ్ చేసేకలదు. నీ ఆత్మ ఆ స్థానాలలో వెతికేకలదు. నీ ఆత్మ నా ఆత్మ ఆ స్థానంలో వెతికేకలది. అప్పుడు ఈ పాపం యొక్క రేణువులు ఏంటో అప్పుడు నా ఆత్మకు అర్థమవుతుంది. చెడు స్నేహాలు విడిపోతాయి, మంచి స్నేహాలు కూడా విడిపోతాయి. మంచి స్నేహాలు, పనికిరాని స్నేహాలు, నీ ఆత్మను నాశనం చేసి పనికిరాని స్నేహాలు. పెద్ద పెద్ద వాళ్ళలో అవస్థల గురించి చెప్పడం, పెద్దగా మాట్లాడటం, ఇతరులతో కాలయాపన చేయటం, పరిశుద్ధునికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలించడం, హెచ్చు సభ్యులతో నువ్వు ఎంత బాగున్నావు, ఎంత బాగుపడవు, లేకపోతే నువ్వు ఎంత బాగా వాక్యం చెప్పావు, దీని మీద కాదండి. ఎన్ని అనవసరం. నీ హృదయం నిశ్చలంగా ఉండాలి ప్రభు సన్నిధిలో. నిశ్చలత్వంతో నీ హృదయం ప్రభు సన్నిధిలో ఉండాలి. దేవుని మహిమను దొంగిలించు అన్నమాట అర్థం. తర్వాత జ్ఞానం మించిన సమాధానం, మన జ్ఞానానికి మించిన సమాధానం మన హృదయంలో నిలబడి ఉంటుందనే విషయాన్ని మీతో చెప్తున్నా. జ్ఞానానికి మించిన ప్రేమ, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 10 వచ్చింది. జ్ఞానానికి మించిన ప్రేమ అన్నట్టు ఆ మాట ఎన్నిసార్లు ఉపయోగించానో, ఎన్ని వయసులు ఉపయోగించాను అది కూడా చెప్పలేను ఇప్పుడు, ఎందుకంటే సబ్జెక్ట్ అవదు కాబట్టి చెప్పలేకపోతుంది. జ్ఞానానికి మించిన ప్రేమ ఒక మాట చెప్తాను. దాంట్లో ఎంత జ్ఞానం కలిగి ఉన్నా, ఎంత జ్ఞానాత్వం కలిగి ఉన్నా సరే ఈ కలవరి ప్రేమ మించింది మరి లేదండి. ఈ ప్రేమ అన్నిటినీ కప్పేస్తుంది. నీ హృదయ పతనాన్ని కప్పేస్తుంది, నీ హృదయంలో ఉన్న వ్యతిరేకతలు కప్పేస్తుంది, నీలో ఉన్న లౌకిక జ్ఞానాన్ని కప్పేస్తుంది. ఈ హృదయంలో ఉన్నటువంటి మతపరమైన సిద్ధాంతాలని, ఏదో కుందీలకి మూడే కోళ్ళని పట్టుకున్నటువంటి దాన్ని మరిపించేస్తుందంటే ఈ పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందం, నీకు అనుగ్రహించిన నీతి వస్త్రంలో నీ ఆత్మ రెపరెపలాట్టు నువ్వు చూస్తావు. పరిశుద్ధుని యొక్క ఆ కొంగులో, ఆ అంగి అంచులో నీకు అనుగ్రహించిన ఆ యొక్క దర్శనంలో, అది నీతి దర్శనంలో నీకు కప్పబడినటువంటి ఆ యొక్క నీతి అంగీలో, లేకపోతే నీతి యొక్క ఆ యొక్క వస్త్రంలో పరిశుద్ధుని ముఖకాంతి ప్రకాశిస్తున్నప్పుడు నీ ఆత్మ రెపరెపలాడుతుంది. గాలికి, చల్లటి గాలికి పువ్వులు ఎలా రెపరెపలాడతాయో అలాగే ఆయన ఆత్మ యొక్క స్థాయికి నీ ఆత్మ రెపరెపలాడి ప్రకాశించడం నువ్వు చూస్తావు. ఈ దర్శనం ఆత్మకు వస్తేనే సేవ చేయాలి. సేవలో ఇది లభిస్తేనే సేవ పరిపూర్ణత అందుకుంటుంది. ఇది లేకపోతే మనిషి బలహీనుడైపోతాడు. 8 సంవత్సరాలు సేవ చేస్తాడు, బలహీనుడైపోతాడు. ఈ బలమైన స్థానం ఆత్మ లభించాలనే విషయాన్ని నేను ఎందుకు మాట్లాడుతున్నాను. అది ఎక్కువ చెప్పలేను కాబట్టి, ఎందుకు చెప్పలేనంటే చాలాసార్లు మాట్లాడాను కాబట్టి చెప్పలేను. తర్వాత జ్ఞానం మించిన ప్రేమ, ఈ నీతి అనేది, సమాధానం అనేది ఒకదానికోటి ఎలాగా ఇచ్చులో ఉన్నాయో అలాగే జ్ఞానం, ప్రేమ అనేది ఒకదాని మించి ఒకటి. సమాధానం అనేది ఆత్మఫలాల్లో ఒకటి. ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ మనం ఫలిస్తే ఆత్మలో మీకు చెప్పినవన్నీ ఆత్మఫలంలో ఇవన్నీ ఏకమవుతాయండి. ఆత్మలో నువ్వు ఫలించే, లేకపోతే నేను ఫలించే ఆత్మ యొక్క ఫలాల్లో ఈ యొక్క పాయింట్స్ అంటే ఈ చిన్న పదజాలాలు దాంట్లో ఉంటాయి. అవి ఏంటంటే చిన్న పదజాలాలు మీరు అనుకోండి, నేను అనుకోవట్లేదు. చిన్న పదజాలాలు, ఈ చిన్న పదజాలాల్లో ఎంత ఐశ్వర్య యొక్క నిధులు, గనులు దాంట్లో ఉన్నాయండి. అది లేకపోతే మనం చెప్పేటటువంటి బోధ అక్కడే నేలపడిపోతుంది. అది నేలపడిపోతుంది. క్రీస్తు యేసు యొక్క రక్తం అందరి విశ్వాసం ద్వారా ఆ ఉన్నతమైన స్థానాలను అలంకరించి ఆలోచన మాట్లాడుతుంది. చాలా చోట్ల బైబిల్ గ్రంథంలో మొదట్లో కొన్ని చోట్ల కృపా కనికరములు తోడేయంగా అని రాయబడి ఉంది. కొన్ని చోట్ల అంటే 1-2 చోట్ల నేను చూస్తాను, దాన్ని ఎక్కువ చూడలేదు. ఇంకోటి ఇదైతే ఎన్నో చోట్ల రాయబడి ఉంది.
కృపా కనికరము సమాధానము నీకు తోడే ఉండను అని రాయబడింది. కృపా కనికరము తోడే ఉండను కాకని చాలా చోట్ల రాయబడింది. కృపా కనికరము సమాధానము నీకు తోడే ఉండను కాకని కొన్ని చోట్ల 1-2 చోట్ల నేను చదివినట్టు నాకు బాగా గుర్తు. ఇప్పుడు నేను చూడలేదు ఆ విషయం. నేను చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు, లేదు కరెక్ట్ కాకపోవచ్చు. తర్వాత దాంట్లో కృపను గురించి ఎన్నోసార్లు చెప్పాను. కృప ఎటువంటిదో పుస్తకాలు రాయాలండి. కృప గురించి పుస్తకాలు రాసిన తీరదండి. కృప అంటే అటువంటి విషయాలు చెప్పానండి నేను. అటువంటి విషయాలు చెప్పానండి. గ్రహించుకునే పరిశుద్ధులు ధన్యులండి. గ్రహించుకునే పరిశుద్ధులు. ఆ కృప అనేది మానవ జీవితంలో ఎలా నిలబడిందో, శిలువ రక్తంలో నుంచి ఒక కృప నిబంధన చేయబడిన రక్తంలో కృప వెల్లివిరిసి ప్రకాశించి నీ ఆత్మకి ఎటువంటి మార్గాన్ని నడిపించిందో ఆ కృప నిబంధన రక్తంలో నిబంధన రక్తంతో ఎడ్జంతా కూడా ఆ యొక్క ఫ్లవర్ అది, ఆ యొక్క ప్రకాశించే ఆ ఫ్లవర్ అది నీ ఆత్మని ఎలా వెలిగించిందో, నీ కష్ట దుఃఖాల్లో ఎలా నిలబడిందో, నీ శ్రమంలో ఎలా నిలబడిందో, నువ్వు బయటికి రాని శ్రమల్లో, ఈ లోకంలో ఆ శ్రమల్లో ఏ వ్యక్తి కూడా బయటికి రానటువంటి శ్రమలో ఒక పరిశుద్ధుడు, ఒక తల్లి అనుభవించి తీరుతారండి. అనుభవించి తీరుతారు. దుఃఖం, దుఃఖం తీరిన వేదన అప్పుడు వ్యక్తి మూలుతాడండి ప్రార్థన చేయలేక. అప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధుడు మూలుతాడు ప్రార్థన చేయలేక, అంగలార్చలేక ఏదో శరీరానికి గాయం తగిలినట్టు. నీ శరీరానికి గాయం తగిలినట్టు ఆ గాయం ఉన్న రక్తం స్రవిస్తే శరీరం ఎంత వేదన చెందుతుందండి. అటువంటి వేదనతో నీ హృదయం కొట్టుకుంటున్నప్పుడు అప్పుడు ఆ వ్యక్తి మూలుతాడండి ప్రార్థనలో. అది చెప్పసిద్ధంగానే మూలుగుతో ప్రార్థన అంటే అది పద్ధతి. రోమిల స్థిరపద్ధతికి 8వ అధ్యాయంలో అదేంటి చెప్పసకి మూలుగుతో ప్రార్థన అంటే నేను ఎక్కడికి వెళ్ళాను. తర్వాత ఓకే బాగా చూసినట్లయితే ఆ కనికరం, దేవుని యొక్క కనికరం చూపించబడిందండి మానవ జీవితానికి అనేటువంటి పరిశుద్ధుల జీవితానికి. ఆ కనికరం పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు రక్తం ముద్ర వేసి ఎన్నో విషయాలు మర్చిపెట్టి చేశాడు, చేస్తాడు. ఎన్నో విషయాలు మర్చిపెట్టి చేస్తాడు. కానీ ఆ హృదయంలో ఉన్న దుఃఖం, వేదన మాత్రం అది తొలగిపోదనే విషయం మాత్రం మీతో మాట్లాడుతున్నాను. దేవుని వాక్య పదాల్లో ప్రార్థన అనుభవాలు, ఎత్తైన కొండ శిఖరాల గురించి నేను మీతో మాట్లాడాను కదా. మాట్లాడిన తర్వాత దాంట్లో బేతరి మరియు ఎత్తైన కొండ శిఖరం మీద నుంచి కలిగించి అచ్చ జటమాంస తైలం తీసుకొచ్చి ప్రభు పాదాల మీద తీసింది. అలాగే ప్రార్థన అనుభవాలు ఎత్తైన కొండ శిఖరాల మీద నుంచి ఎత్తైన కొండల మీద నుంచి తీసుకొచ్చి అచ్చ జటమాంస పరిమళ తైలం అది ప్రభుకి మహిమ తీసుకొస్తుంది. ఆయన పాదాల మీద పోయటానికి అది నీ కన్నీళ్ళ నుంచి రావాలి, ఎక్కడి నుంచి చెప్పదు. అలా వ్యాపించినప్పుడు ఆ సేవ ఫలభరితమవుతుంది, ఆ సేవ పరిమళిస్తుంది. నీ కన్నీళ్ళ నుంచి ఆ పరిమళం ఎత్తైన కొండ శిఖరాల నుంచి సంపాదించినటువంటి ఆ స్థానాలు పరిశుద్ధుని పాదాల మీద నువ్వు అభిషేకించగలిగితే అప్పుడు నీ సేవ ఫలవంతం అవుతుంది, సంఘం ఫలవంతం అవుతుంది. క్రీస్తుని గురిగా పెట్టుకోకపోతే, క్రీస్తు యొక్క శక్తిని గురిగా పెట్టుకోకపోతే, శిలువానుభవాన్ని గురిగా పెట్టుకోకపోతే, మన తలాంతులు మన పరిస్థితులు మన గురించి అక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తే సంఘం అక్కడ వచ్చింది, అక్కడ సేవకుడు పడిపోయాడు. ఎంతసేపు నేను హీల్ చేస్తా, ఇది నా వల్ల జరిగింది అని ఎప్పుడైతే సేవకుడు మాట్లాడాడో అక్కడ సంఘాన్ని పడిపోయిన స్థానానికి తీసుకొస్తున్నాడు. దేవుని మహిమను కనబర్చినటువంటి అటువంటి స్థానాల నుంచి ఒక సేవకుడు తొలగిపోవాలని చెప్తున్నాను. నేను ఎవరి మీద వ్యతిరేకతతో చెప్పడం లేదు, నేను చూసి చెప్తున్నాను. ఆత్మలో పరిపూర్ణత లేనిటువంటి సేవ జీవితం అనేది సంఘం యొక్క పరిపూర్ణతలోనికి ఆ సేవకుడు మాట్లాడండి. క్రీస్తులో పరిపూర్ణత చెందిన వ్యక్తి, త్రియేక దేవునిలో పరిపూర్ణతను చెందిన వ్యక్తి ఆ మార్గాల్లో సంఘ జీవితంలో నిలబడతాయి. ఒక సేవకునికి ఆ ఫోకస్, త్రియేక దేవుని యొక్క మహిమ యొక్క ఫోకస్ అనేది తన హృదయంలో నుంచి సంఘం మీద ప్రభావితం అవ్వదు. ఆ విషయం మీద మాట్లాడుతుంది. తర్వాత అది పరిమళ తైలమండి. ఒకటో అధ్యాయం పరమగీత గ్రంథాలు రాయబడి పోయబడిన పరిమళ తైలం. బైబిల్ గ్రంథంలో నుంచి ప్రతి చాప్టర్ నుంచి ప్రతి పుస్తకం నుంచి పరిమళ తైలం నింపబడింది. బైబిల్ గ్రంథం క్రీస్తునికి వచ్చిన పరిమళ తైలం నింపబడింది. అది చెప్పలేను. ఇప్పుడు నేను ఆ సబ్జెక్ట్ అని చెప్పలేను. ఏది చెప్పినా సరే గంటలు అయిపోతుంది. పరిమళ తైలం ఆది కాండం నుంచి పరిమళ తైలం భూమి మీదకి చాప్టర్ వైజ్
ప్రవక్తలు, రాజులు ఆ యొక్క పరిమళతో కృమరించబడింది. బైబిల్ గ్రంథం అంత జీవం కలిగినటువంటి పరిమళంతో నింపబడింది. బైబిల్ గ్రంథం అంత జీవం కలిగిన పరిమళ తైలంతో నింపబడిన బైబిల్ గ్రంథం పాపం యొక్క సువాసనలు మార్గాన్ని, ఆ చెడు మార్గాన్ని, ఆ చెడు సువాసనని అది భరించలేదండి. అది భరించలేదు. అది పరిశుద్ధ గ్రంథం. పరలోకం నుండి దిగి వచ్చిన బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథం వెలుగుతో, ఒక మాటతో, ఆయన వాక్కుతో తెరవబడిన బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథం ఒక్క ఆ వాక్, ఆయన వాక్కుతో తెరవబడిన బైబిల్ గ్రంథం తిరిగి భూలోకంలో పరిపూర్ణ చేయబడింది. ఎప్పుడంటే ప్రకటన గ్రంథం సంపూర్తి చేయబడితే ఈ బైబిల్ గ్రంథం పరిపూర్ణ చేయబడుతుంది. ఆ సత్యాన్ని 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో యెహోవాను కలిగినటువంటి దర్శనం పరలోకం ఆ గ్రంథం ఇవ్వడానికి వధించబడిన గొర్రెపిల్లకి మాత్రం సత్యం బైబిల్ గ్రంథం. వధించబడిన గొర్రెపిల్ల నిలిచి ఉంటే నేను చూచి తిరిగి ఉంటాడు దాంట్లో. అసలు ఎట్లుంటాడు లేదు. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే కనుక సియోను కొండ మీద దిగొచ్చు శరీరం మరి చెప్పాను కాబట్టి ఇంకా చెప్పలేదు చెప్పలేదు. అది కూడా ఒక పాయింట్ రాస్తాను. తర్వాత జ్ఞానము మించిన క్రీస్తు ప్రేమల గురించి చెప్పాను. సియోను పరిపూర్ణతతో అది విషయం చెప్పాను. సియోను కొండ 5 విషయాలను కూడా చెప్పేశాను. తర్వాత నేను ఇంకా ముందుకెళ్ళి నేను ముగించేస్తాను. ఎందుకంటే ఇంకా పావుగంట టైంలో ముగించేస్తాను. ఎంత చెప్పినా చెప్పకపోయినా సరే. తర్వాత ఏ యోగ్యత అయినా ఎప్పుడు ఉండిన అది ఫిలిప్పీ పత్రికలో రాయబడింది. సహోదరులారా, మెట్టు సహోదరులారా, 8వ వచనం, 4వ వచనం, 8వ వచనం, ఫిలిప్పీ రాసిన పత్రిక. ఏ యోగ్యత అయినను ఎప్పుడు ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటిని ధ్యానం ఉంచుకోనండి అన్నాడు. అక్కడ ఇవన్నీ కూడా వివరించి చెప్పడానికి కూడా ఒక్కొక్క మాట కూడా ఒక్కొక్క పాయింట్ చెప్తాను. తర్వాత మీకు ఏ యోగ్యత ఉంటే కనుక, లేకుంటే కనుక, ఏదైనా ఉంటే కనుక, ఏవి సత్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, సత్యం అనేది అని యోగ్యత అనేది, మెప్పు అనేది అది 4వ అధ్యాయం ఫిలిప్పీ 8, 9 వచనం రాయబడింది. ఏవి న్యాయమైనవో, న్యాయం అన్నాడు అక్కడ. ఏవి పవిత్రమైనవో, మొట్టమొదటి సత్యం గురించి చెప్తున్నాను. సత్యం అనేది ఏంటంటే, సత్యం అది సంఘానికి స్తంభం ఉంటుంది. అది 1వ తిమోతి రాసిన పత్రికలో 1వ అధ్యాయం ఆఖరులోను 2వ అధ్యాయం ఆఖరులోను సత్యమునకు స్తంభం అయినది. దేవభక్తిని కూర్చున్న మరొక గొప్పదే ఉన్నది అని రాస్తాడు కింద. పాయింట్స్ ఉన్నాయి, 5 పాయింట్స్. ఒక బైబిల్ గ్రంథంలో ఆ యొక్క కన్క్లూషన్ అంతా కూడా ఆ 5 పాయింట్లో ఉంది. అది సత్యానికి స్తంభం. అటువంటి సత్యం స్తంభానికి, సంఘంలో స్తంభమే నిలబడి చదువుకున్న విషయం గురించి. తర్వాత యోహాను పత్రికలో 3వ అధ్యాయంలో నీవు సత్యమును అనుసరించి నడుచుకున్నావు అని వినుట అని రాస్తాడు. నీవు సత్యమును అనుసరించి నడుచుకున్నావు అని వినుట కంటే నాకు మరి ఎక్కువైన సంతోషం లేదు. సత్యం, నీ వాక్య భాగాల్లో సత్యం, నీ యొక్క రక్షణ విధానంలో సత్యం, డూప్లికేట్ కాదు. నాకు ఒకటి చెప్పి ఇంకొకటి ఒకటి చెప్పడం చేయడం కాదు. నీ మనస్సు ఈ పాప సంబంధమైన అధికారంలో నుంచి, ఈ చీకటి సంబంధమైన అధికారంలో నుంచి, పాడు చేసే ధన మోహం నుంచి, అపవిత్రమైన కార్యాల గురించి దాని నుంచి నువ్వు విడుదల పొందాల్సిన, దాన్ని విడుదల పొందకపోతే నువ్వు సత్యం అనుసరించి నడుచుకునే వాడు కావు. నీ సేవ అవసరం లేదు అంటున్నాడు. నువ్వు సత్యం అనుసరించి నడుచుకోవడం లేదు కనుక నీ సేవ, నీ పరిచర్య నాకు అవసరం లేదు. దాని మీద నేను సంతోషించను. నువ్వు తెచ్చే దహన బలులు నాకు ఇష్టమైనవి కావు. నువ్వు తెచ్చే ఆ యొక్క బలి సంబంధమైనటువంటి నా దగ్గరికి నేను తీసుకురమ్మన్నవాడు ఎవడో తీసుకురమ్మన్నాడు. నీ అర్పణ ఎవరికి కావాలి, యాగం ఎవరికి కావాలి అంటున్నాడు. నేను చెప్పేమట్లు కాదు అవి. రోజు యథార్థత లేకపోతే ఆ బలి అర్పణలో యోగ్యమైనవి కావు. దేవుని మందిరంలో దేవుని నీతి నెరవేర్చేటువంటి కావండి అవి. తెచ్చిపెట్టుకునేవి కావు. నీ గుండెలో పుట్టాలి. క్రీస్తు యేసు యొక్క బలియాగంలో నీ గుండె ఏకమైతే అక్కడ ఆ బలియాగంలో అక్కడ పుట్టాలండి. ఈ అర్పణ అక్కడ పుట్టాలి. ఆ అర్పణ అప్పుడు అర్పించింది దేవుడు తీసుకొచ్చి. అది కావాలి ఆయనకి. యథార్థమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, పరిశుద్ధుడై నేను ప్రభు యొక్క రక్తంలో నీ యథార్థమైన జీవిత విధానం అక్కడ తీసుకురాబడ్డప్పుడు అప్పుడు నీ ఆత్మ ఫలవంతం చెందుతుందండి. దర్శనంతో, క్రీస్తు యేసు యొక్క దర్శనం వాక్యం యొక్క దర్శనంతో నీ ఆత్మ ఫలవంతం చెందుతుంది. అది లేకోకుండా ఏం బోధిస్తున్నాం అండి మనం? ఏం బోధిస్తున్నాం అనే విషయం ఆలోచించుకుంటాం. ఏమైనా సరే ఈ విషయం చెప్పవలసింది. ఒక వ్యక్తిని మెప్పించడానికి కాదు, ఒక వ్యక్తిని కనపరచడానికి కాదు,
మెప్పించేది, కనపరిచేది ఏంటంటే నిజమైన, సత్యమైన, స్వచ్ఛమైన స్వార్థ. ఆ స్వార్థ ద్వారా ఒక వ్యక్తి ఆశ్రయించబడుతాడండి. ఆ స్వార్థ ద్వారా ఆ వ్యక్తి ఆశ్రయించబడతాడు. ఈ స్వార్థ పరలోకం నుండి దిగొచ్చిన ఈ స్వార్థ మానవుల్ని, పాపైన మానవుని విమోచించింది. విమోచనలో ఎన్నో మార్గాలు తెచ్చింది. అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, ఆయన బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. మాకు తెలిసిన వ్యక్తి, ఆ దగ్గర మనుషులు, ఆమె బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. వచ్చి హాస్పిటల్ పెట్టేసిన తర్వాత కొంతమంది నయం అవట్లేదు, కొంతమంది నయం అవుతుంది. దాన్ని మనం ఏం చెప్తాం? హాస్పిటల్ పెట్టిస్తే నువ్వు చచ్చిపోతాడు అనుకున్నారు ఆయన అంటున్నారు. ఇంకా భార్య పిల్లలందరూ కూడా చుట్టూ కూడా ఉన్నారు. మరి ఎన్ని రోజులు ఎందుకు తెలియదు, చావు బతుకులో ఉన్నారు. అప్పుడు ప్రభు దర్శించాడండి. ప్రభు దర్శించాడు. ఆయన దర్శించి ఆయన హీల్ చేశాడు. అంతేనండి, హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసాడు. ఆయన దక్కన్ క్రానికల్ అదేంటి ఆ సంస్థకి జనరల్ మేనేజర్ ఆయన. అక్కడ అదేంటి అది ఈ మన స్టేట్ కాదు, అంత పెద్ద పదవిలో ఉన్నాడు ఆయన. ఆయనకి రిటైర్ అవ్వలేదు. ఆ ఇద్దరు ఆడపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. ఒక అమ్మాయి కెనడా ఇచ్చారు, ఒక అమ్మాయిని అమెరికా ఇచ్చారు. అసలు ఆయన కెనడాలో ఉన్నాడు, అమ్మాయిలు అమెరికా ఉన్నాడు అని నేను చెప్పడం లేదండి. అది నాకేమి పెద్ద, నాకు మీ అందరిని మెప్పించే విషయం కాదు అది. నేను అది చెప్పాల. ఆ వ్యక్తి లేవనెత్తబడ్డాడు, మరణం నుంచి లేవనెత్తబడ్డాడండి. అది ఎక్కడొచ్చిందంటే ఆ హీలింగ్, ఆ విమోచన వచ్చింది. ఆ విమోచన మార్గాన్ని గురించి ప్రకటించండి. క్రీస్తుకి శివానుభవాన్ని ప్రకటించండి. ప్రకటనలో అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు ఎన్నో జరుగుతుంది దాంట్లో. ముఖ్యంగా హిందువులు అంటే దేవుడు తెలియని వాళ్ళకి ఎన్నో అద్భుతాలు జరుగుతుంది. క్రైస్తవులు అంటే పరిశుద్ధులు ఉన్నారు, నేనే అంటున్నా. నమ్మకార్థ క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళకి తెలియదు, అసలు ఏం తెలియదు వాళ్ళకి. అప్పుడు తెలియని వాళ్ళు మోసపోతున్నారు, మధ్యస్థం ఏదో పట్టుకుని ఇది కావాలి మాకంటే అది దాంట్లో వాళ్ళ ఆత్మ ఉన్నతమైన స్థానాల్లో నిలబడటం లేదు. సత్యమైన సిద్ధాంతాల్లో ఆత్మ నిలబడటం లేదు. రూయిలసనపతి 15 అధ్యాయంలో ఆఖరి భాగాల్లో చదవండి. నేను సార్ చెప్పాను కానీ ఇప్పుడు నేను చెప్పడం కుదరదు. అన్నట్టు దాంట్లో సత్యానికి సంఘం సత్యానికి స్తంభం. ఈ 5 పాయింట్స్ 1 తిమోతి రాసిన 2వ అధ్యాయంలో 5 పాయింట్స్ రాయబడి చదవండి. తర్వాత ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో. న్యాయమైంది అంటే జస్టిఫై చేయడం అంటే జస్టిఫికేషన్ అనే పదం నుంచి జస్టిఫై అనే మాట పుట్టిందండి. జస్టిఫికేషన్ అనే పదం అనేది నీతిమంతులుగా తీర్చబడటం. ఆ నీతి, న్యాయమైన నీతి. నాకు ఆ విషయాన్ని గురించి ఎక్కువ చెప్పట్లేదు, కానీ నా హృదయాన్ని ఆకర్షించిన పదం అది. న్యాయం, నీతియుక్తమైన నీతిలో నుంచి పుట్టింది న్యాయం. నీతిమంతుడుగా తీర్చబడేటువంటి న్యాయం అండి. న్యాయాన్ని అనుసరించి నడుచుకోవడం, యథార్థతను అనుసరించి నడుచుకోవటం, ఇవి ఆయన తూనికలు తూచబడతాయండి. విశ్వాసులకి తూనికలు తూచబడతాయి. ఎక్కడున్నాం మనం? ఆ తూనికలో నిలబడ్డామా? అంటాడు యోబు, నేను యథార్థవంతుడే నీ సన్నిధిలో నేను ఎలా నిలబడ్డాను, యథార్థవంతుడే నీ సన్నిధిలో నేను ఎలా నడిచాను, నా అడుగులు ఎలా నేను ఎవరించే ప్రభు అని అడుగు అని చెప్పగలమా? మన దేవునితో చెప్పగలమండి. దేవునితో యథార్థత లేనిటువంటి సేవ, అది నిష్ఫలమైనటువంటి సేవ. దేవుడు దాన్ని ఆశ్రయించడానికి మార్గం తెరవడండి. నేను చెప్తున్నా, తెరవడు. ఎందుకంటే ఆయన కుటిలత్వాన్ని, అపవిత్రతని ఆ సేవలో ఆయన చూసి అబ్బా ఈ దీంట్లో ఉన్నాడని ఆనందించి ఆ సేవను అభివృద్ధి చేయడు. ఒకవేళ పెద్ద బిల్డింగ్స్ కట్టి పెద్ద సేవ చేసామంటే అక్కడ ఆత్మ ఉండదు. ఆత్మ ఉండదు. దేవుని ఆత్మ నివాస యోగ్యమైన స్థానాలు నీకు దేవుడు ఉండవు. నేను ఎంతోమంది చూశాను మా ప్రదేశాల్లో, పేరు చెప్పను కానీ చాలా ప్రదేశాల్లో చూశాను. పెద్ద బిల్డింగ్స్ అండి, పెద్ద చర్చెస్ 1000 మంది పడతారు. దేవుని ఆత్మ లేదండి, నిలబడలేము అక్కడ. అప్పుడు సంఘాలు చూస్తాను నేను. అప్పుడు అందుకు మీకు చెప్తున్నా విషయాన్ని. మరొక న్యాయమైనది జస్టిఫై చేయటం అంటే నీతి మంతుడిగా తీర్చబడటానికి జస్టిఫికేషన్ అనే పదంలో ఈ పదం పుట్టిందండి. న్యాయం అనే పదం. న్యాయం ఒక హృదయంలో ఆయన న్యాయం చేస్తాడండి. ఒక హృదయం న్యాయం చేస్తాడు. ఎందుకంటే ఈ వాక్యం వినడానికి ఇష్టం లేకపోతే పోతుంది. కానీ ఎందుకంటే ఇటువంటి వాక్యాన్ని వినడానికి ఇష్టం లేకపోతే ఎవరికైనా సరే అది మిమ్మల్ని వెంటాడుతుందనే విషయం మర్చిపోతుంది. మీ జీవితంలో వెంటాడుతుందనే విషయం మర్చిపోవద్దు. నువ్వు ఏ పని చేసినా నేను వెంటాడుతుందని మర్చిపోవద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, ఇక్కడి నుంచి వినకపోవచ్చు, ఐశ్వర్యం చూపించవచ్చు, కానీ
నీ జీవితాన్ని మాత్రం వెంటాడుతుందన్న వాక్యం విషయాన్ని మాత్రం మీతో మాట్లాడుతున్నాను. మిమ్మల్ని ఉంచుకుంటుంది, మిమ్మల్ని కాదు ఏ వ్యక్తిని కూడా ఉంచుకుంటుంది అనే విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధ సన్నిధి నుంచి తొలిగిపోకండి, పరిశుద్ధ స్థానాల నుంచి తొలిగిపోకండి. నీ పరిశుద్ధతని దేవుని సన్నిధిలో భద్రం చేసుకోండి. పరిశుద్ధమైన వాక్కు నీ హృదయంలో అది నిబంధన చేయమని రక్తంతో ఆ వాక్కు దేవుని వాక్యాన్ని మీకు ఇప్పుడు ఇవ్వబడుతుంది కాబట్టి దాన్ని హృదయంలో భద్రం చేసుకోండి. ముందు కడుతున్నాను. తర్వాత పవిత్రమైనది అంటే పవిత్రతను జ్ఞానంతోను అన్నాడు అక్కడ. అది అది 2 కొరింథీయుల రాసిన పత్రిక పవిత్రతను జ్ఞానంతో సత్యవాక్యం చెప్పడం వల్ల దయచేసి మ్యూట్ చేయండి. పవిత్రతను జ్ఞానంతోను సత్యవాక్యం చెప్పడం వలన, పవిత్రతతో జ్ఞానంతో సత్యవాక్యం చెప్పడం వలన 2 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం ఆ విషయాలు ఎన్నోసార్లు మాట్లాడాను. పవిత్రత జ్ఞానం అనేది, పవిత్రతలో జ్ఞానం భద్రం చేయబడింది, జ్ఞానంలో పవిత్రత భద్రం చేయబడింది, పరిశుద్ధతలో ప్రేమ భద్రం చేయబడింది. జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధతలో ప్రేమ భద్రం చేయబడింది. ప్రేమలో పరిశుద్ధ కణాలు ఇప్పారేయండి. ప్రేమ అనేది కలవరంలో పరిశుద్ధ కణాలు రేఖలు ఇప్పారే. పవిత్రతోను జ్ఞానంతోనూ సత్యవాక్యం చెప్పడం వలన, పవిత్రతో జ్ఞానంతో ఈ సత్యవాక్యాన్ని మోయండి. ఈ గుండెలో కనుక వాక్యాన్ని మోయకపోతే అది ఫలభరితం కాదని ప్రభు అంటున్నాడు, మీ మీద నా కాడు ఎత్తుకోండి. నేను దీన మనసు కలవాడను, సాత్వికుడను కాబట్టి మీ మీద నా కాడు ఎత్తుకోండి. అలాగే పవిత్రత జ్ఞానం అనేది ఆయన మోయండి హృదయంలో. ఆ స్థానాలు హృదయం ఏర్పరచుకోండి. అప్పుడు సత్యవాక్యాన్ని ప్రకటించండి. నేను మీ గురించి షార్ట్ కట్ చేసి పెట్టేస్తున్నాను. ఇది నేను పొడిగించలేదు. నేను తర్వాత అటువంటి మన యొక్క ఆత్మీయ అది కలవరి స్థితిలో నీతిమంతులుగా తీర్చబడిన విధానంలో ఇవన్నీ కూడా బూడి చేయబడతాయి. ఇంకా ఒక విశ్వాస జీవితంలో ఇవి బూడి చేయబట్టలేదు అంటే అర్థం ఏంటంటే, ఇంకా ఆ వ్యక్తి ఈ లోక పాపాన్ని నడుచుకుంటున్నాడు అనేదానికి మనం సాక్ష్యం ఇస్తున్నాం. దేవుడి సాక్ష్యం మనకు హృదయం మనమే మన సాక్ష్యం బయటికి తీసుకొస్తుంది. మన జీవిత విధానంలో ఆ సాక్ష్యం అంటే ఏంటో మనలో నుంచి బయటకు వస్తుంది. అంటే దేవుడు చెప్పట్లా, ఎవరు చెప్పుకోవస్తల్లా. పరిశుద్ధాత్ముడు ఇచ్చే సాక్ష్యం వ్యక్తి జీవితంలో ఎలా ఉంటాయంటే, మనం బోధించే ఉపదేశాల్లో జ్ఞానం, మనం ప్రకటించే వాక్యంలో జ్ఞానాత్మ, మనం ప్రకటించే వాటిలో కృపా సమృద్ధి, అటువంటివి ఆ వాక్య భాగాలు ఇమిడిపోయి ఉంటాయి. అవి ఇమ్మడలేదంటే అర్థం ఏంటంటే, సమయాన్ని ఒక 40 minutes ఇటు అటు తిప్పి వాక్యం బోధిస్తే కూర్చొని వాళ్ళకి అసలు ఏ కోర్స్ అని కూడా వాక్యం ఉందక ఏం బోధలే అనుకుంటారు. కొంత పరిశుద్ధులు అయితే తలవంచుకుంటారు, ఏడుస్తారు, పన్నీళ్ళు కార్చుకుంటారు, తలవంచుతారు. పరిశుద్ధులు అయితే అతి పరిశుద్ధులు. మామూలు మనుషులైతే ఈ స్థానంలోకి తొలగిపోతారు. తర్వాత ముందుకెళ్తున్నాను, ఒక మాట తెలిసి నేను చూస్తాను, ఇంకా టైం అయిపోయింది కాబట్టి. తర్వాత పవిత్రత అనే దాని నుంచి మీతో మాట్లాడుతున్నాను. పవిత్రత అనేది ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో చెప్పారండి. అయినా నాకు కూడా జ్ఞాపకం అట్లా చెప్పి నాకు అసలు జ్ఞాపకం రావు, చెప్పనే మీకు చెప్తున్నాను. పవిత్రతో జ్ఞానంతో, పవిత్రత జ్ఞానం అనేది సత్యవాక్యం చెప్పడం వలన అవి నీతి ఆయుధాలు. సత్యవాక్యం చెప్పేది నీతి ఆయుధం. నీ కుడి ప్రక్క, నీ ఎడం ప్రక్క ఉండే నీతి ఆయుధాలు. అవి వాక్యం అనే నీతి ఆయుధాలు. ఆ నీతి ఆయుధాలు నీ వాక్యంలో, నువ్వు చెప్పే వాక్యంలో కుడి ఎడమలుగా నిలబడతాయి. అప్పుడు వాక్యం చెప్పే విధానంలో అంత ప్రశస్తత నీ ఆత్మకు అందదు. అప్పుడు సమాధానం చాలా ఉన్నాయి కదా కింద. ఏమన్నాయి ఇంకా? పవిత్రతను ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతారో, నా ఎందున్నట్టు ఏవి చూచుంటారో అటు వాటిని చూడి. అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు. ఆ సమాధానకరమైన నిబంధన మీ ఆత్మలో నిలబడుతుందండి. లేకపోతే నిలబడటం సాధ్యపరచబడి ఎన్నో శోధనలు ఇరుక్కుపోతాం. వాక్యం చెప్తే ఎన్నో శ్రమలు వచ్చేస్తున్నాయి అనుకుంటాం. ఎందుకంటే కుడియడంలో నీతి ఆయుధాలు ఒక వ్యక్తి కలిగి ఉంటే ఆ నిబంధన స్థిరపరచబడుతుందండి. తర్వాత నేను వాక్యం పూర్తి చేయకపోయినా మళ్ళీ నేను మాట్లాడను. ఎందుకంటే ఇంకా నాకు 2-3 పేజీల వాక్యం చెప్పాల్సింది. అని చెప్పిన వాక్యాన్ని నేను పూర్తి చేయలేదు. దాంట్లో అదేంటి ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక రాయబడి ఉంది కదా, మిమ్మల్ని పిలిచిన పిలుపు అన్నాడు. అది చెప్పలేను కాబట్టి నేను వాక్యాన్ని ముగించేస్తున్నాను. ప్రభు ఈ వాక్యాన్ని పిలిచినాక ప్రార్థించుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే పొందిన ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో వాటి మీద మనసు ఉంచుకోమన్నావు, ధ్యానించుకోమన్నావు ప్రభు, ధ్యానం పెట్టమన్నావు తండ్రి.
ఆ విధంగా నిలబెట్టు ప్రభా సంఘాన్ని నిలబెట్టు ప్రభా. ఎంతో మంది అమాయకులు ఉంటారు, ఎంతో మంది జ్ఞానం లేని వారు ఉంటారు ప్రభా. కానీ నీ వాక్యానికి జ్ఞానం ఎటువంటి వారిని ఆయన మార్చగలిగే సామర్థ్యం ఉంటుంది. శక్తివంతమైంది నీ వాక్యం ప్రభా. నీ వాక్యాన్ని ఫలభరితం చేసి ప్రభా అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయి ప్రభా. దయామీడ నీ కొందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా, నీ కొందనాలు చెల్లిస్తుంటున్నాను. నీ ఉన్నతమైన స్థానాలు ప్రభా పరిశుద్ధుల్లో కట్టండి ప్రభా, కట్టండి. ఎక్కడ అపవిత్రత ఉందో అది తీసేయబడతాయి, ఆ పరిశుద్ధమైన స్థానాలు కట్టబడతాయి అన్నావు తండ్రి. పరిశుద్ధతలో, నీతిలో, విశ్వాసంలో, ప్రేమలో కట్టడం అన్నావు ప్రభా. తిమ్మోతిని ఆజ్ఞానిస్తావు తండ్రి. వాళ్ళ ప్రవృత్తితోనూ జ్ఞానంతోనూ ప్రభా క్రియడం నీతి ఆయుధాలు కలిగి అన్నావు తండ్రి. దేవా అటువంటి నీతి ఆయుధాలు కలిగి మీరు జీవించగలగడానికి సంఘంకి ఇచ్చిన దర్శనం సంఘం మర్చిపోకుండా ముందుకు వెళ్ళడానికి ప్రభావ నీ ఉన్నతమైన ఆశీర్వాదాలతో ప్రభావ తీర్చిదిద్ది నడిపించమని ప్రార్థన అంగీకరించమని ప్రభావ ఒక్కొక్క కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను.